ఈ ఆర్మీ మీరు కూడా ఏదైతే కేసులో ఉన్నారో వాళ్ళని పిలిపించి బాండ్ చేయడం కూడా చెప్తుంది సార్. ముఖ్యంగా ఈ యొక్క సీజన్ రైతులకు ఫైన్ రైస్ మొత్తం సన్నబడినట్టు కూడా మనకి అభినందిస్తారు. సో ఈసారి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖరీఫ్లో చాలా ఎక్కువ పెద్ద ఎత్తున బోనస్ కూడా వస్తుంది, బయట రేట్ కూడా అంత లేదు కాబట్టి మన దగ్గరనే ఎక్కువ మట్టు కూడా ఫైన్ రైస్ వస్తుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో వాళ్ళు ఫైన్ రైస్ మనం నార్మల్గా చూసుకుంటే దాన్ని ఈల్డ్ మనం దొడ్డు బియ్యంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది ఈల్డ్. సో దాంట్లో కూడా మనము ఆల్రెడీ ఈల్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏవైతే సీడ్స్ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేయాలి కాబట్టి ఒకవేళ వాళ్ళు సప్లై చేసే వాళ్ళు కూడా అంత సప్లై లేకపోతే వాళ్ళు కూడా దాన్ని అంటే డిమాండ్కి దగ్గర సప్లై లేనప్పుడు ఆటోమేటిక్గా ఎవరు పడితే ఎవరు సర్టిఫైడ్ లేని వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి సీడ్ లైసెన్స్ ఉంది. సీడ్ లైసెన్స్ ఉన్నా కూడా వాడు ఇక్కడ వచ్చి డీలర్కి ఇచ్చి అమ్ముకుంటే ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఒక గోదాంలో ఒక దగ్గర పెట్టుకొని అమ్మడంతో